కత్తిగా పడింది ముద్దికి తగేసావుగా. మళ్ళీ దాన్ని అలాగే మర్చిపోతాం. జాగ్రత్త, నేను వెళ్ళి గడ్డి కోసుకొస్తా. ఓయ్ పొలం నుంచి వచ్చాక మా ఆయన గారు ఘాటుగా ఏదైనా చేయమన్నారండి. అందుకని నేనైతే నూడిల్స్ చేస్తున్నాను. ఒక పక్కనైతే నూడిల్స్ ఉడుకుతున్నాయండి, మరో పక్క ఒక గుడ్డు, కరివేపాకు, క్యారెట్ ఇంట్లో ఏ ఉన్నాయో వాటితోటి చేశానండి. ఇవి అయితే నూనెలో వేపుతున్నాను. పక్కన ఇవి అయితే ఉడుకుతున్నాయి నూడిల్స్ అయితే ఉడికిపోయినాయండి. ఇప్పుడు అవి వేపిన దాంట్లో అయితే వేస్తాను. నాకు పక్క నుండి మా కోళ్ళ చెప్తుందండి, నేను అసలు ఎప్పుడు చేయలేదు, నాకైతే రాదు కూడా. మా కోళ్ళ వీడియో తీసుకుంటే చెప్తుంది. అలా ఉడకబెట్టినవి అయితే గరిటెలోకి నీళ్లు వడపోసేసానండి. వడపోసేసి ఇప్పుడు వేపుకున్నాను కదా, అందులో అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి కావాల్సిన ఉప్పు, కారం, పసుపు, మసాలా దినుసులు అన్నీ వేసుకుంటాను. ప్యాకెట్లతో వస్తాయి కదండి, ఆ ప్యాకెట్లు అయితే చింపి పోసుకున్నాను పక్కన. ఆ పొడి, కారం, పసుపు, సాల్ట్ అయితే నూడిల్స్ ఉడికేటప్పుడు నూడిల్స్లో వేసేసానండి. సరిపోదేమని మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే వేసాను. సూపర్గా వచ్చిందండి నూడిల్స్ మాత్రం. వేడివేడిగా ఘాటుగా తిను బాబా. ఓ చెయ్యి అంటున్నాడు, కాలిపోతుంది. కోడిగుడ్డు మాత్రం ఉంటే వేసా. అది కారంగా సూపర్గా ఉందండి నూడిల్స్. కానీ నేను ఎప్పుడు చేయలేదు, నిజంగా ఇదే ఫస్ట్ సారి. మా అబ్బాయి అయితే అత్తమాట చేసుకునేవాడు, ఆయన చేయమంటే సెంటర్కి వెళ్ళాడు, నేను చేశాను. అందుకని నూడిల్స్ మాత్రం చాలా బాగా వచ్చిందండి.
ఇంట్లో ఉన్న వాటితోటి చేసా కరిపోతుంది.